Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is what is the output of given code? What is the output of given code? So here break anedi you have to use break inside a switch or inside a loop. Okay, so loop kabatti idi loop rayalante idi while loop. So ee condition true ayavadi same code anedi repeat అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పర్టిక్యులర్ గా ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. అంటే కంట్రోల్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? వాల్యూ ఆఫ్ ఏ ఇస్ సమ్ అడ్రస్ 500. సో ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, మనకి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. అంటే గార్బేజ్ వాల్యూ రిప్లేస్ అయిపోయి 1. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఏంటి? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. Condition is the return value. Return value. So 1 less than or equal to condition. So 1 less than or equal to 10. Yes, condition true. Condition true అయితే ఇక్కడ 100 అవుతుంది. While of 100 condition true కాబట్టి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 1 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ట్రూనా ఫాల్స్? ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ కాబట్టి మళ్ళీ కంట్రోల్ అడిగలుగుతుంది. ఇక్కడ నుంచి ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, సో రిటర్న్ వాల్యూ ఎంత? 1. కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత? 2. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 2 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ట్రూనా ఫాల్స్? ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్కి వస్తుంది. మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఆ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3. వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి రిటర్న్ వాల్యూ ఇస్ 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? ఏ వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 3 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ట్రూనా ఫాల్స్? ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. వన్స్ అగైన్ మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 4. ఇప్పుడు కండిషన్ ఏంటి? ఇక్కడ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, కండిషన్ ట్రూ. ట్రూ కాబట్టి రిటర్న్ వాల్యూ ఇస్ 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత? 4. 4 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 4 గ్రేటర్ దాన్ 3. ఎస్, కండిషన్ ట్రూ. ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి స్టేట్మెంట్ బ్రేక్. ఎప్పుడైతే బ్రేక్ ఇస్తామో అప్పుడు లూప్ నుంచి బయటకు వస్తుంది. ఈ కంట్రోల్ ఇక్కడి నుంచి ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ ఎంత? 4 ప్లస్ 10 14. 14 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయిపోయి 14 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది 1 2 3 4. 14 is the output. Run this code. Alt F9, yes, Control F9, Alt F5. So 1 2 3 4 14 is the output. So next one is, what is the output of given code? Okay, ఇక్కడ a is equal to -1. ఇక్కడ మనకి ఇంటీజర్ సైజ్ ఎంత? మనకి ఇంటీజర్ సైజ్ ఎంత? 2 bytes. 2 bytes అంటే ఎన్ని బిట్స్ ఉంటాయి? 16 బిట్స్ ఉంటాయి. మనకి 0 అని 16 బిట్స్లో రిప్రజెంట్ చేయాలంటే 0 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 0. ఇది 0. కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత? మనకి -1. అంటే -1కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ వస్తుంది. దీని కాంప్లిమెంట్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? మనకి ఆల్ వన్స్ 1 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 1. ఓకే, అంటే మనం ఒక నంబర్ని డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆక్టల్ ఫామ్ అండ్ దెన్ హెక్సాడెసిమల్ ఫామ్. పర్సంటేజ్ ఓ అంటే అది ఏ ఫామ్ అవుతుంది? ఆక్టల్ ఫామ్ అవుతుంది. పర్సంటేజ్ ఎక్స్ అంటే అది హెక్సాడెసిమల్ ఫామ్ అవుతుంది. పర్సంటేజ్ డి అంటే మన పర్సంటేజ్ డి అంటే
డెసిమల్ వాల్యూ అంటే ఏ వాల్యూ ఎంత -1 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ సో -1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే సో ఇక్కడ పర్సెంటేజ్ యూ అంటే అన్సైన్డ్ ఇంట్ సో -1 కి ఈక్వలెంట్ అన్సైన్డ్ ఇంట్ వాల్యూ ఏంటి 65,535 సో కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ యూలోకి వాల్యూ ఎంత వస్తుంది 65,535. నెక్స్ట్ పర్సెంటేజ్ ఓ అంటే ఆక్టల్ ఫామ్ అంటే బేస్ 8 అంటే మనకి ఎలా చేస్తే నంబర్స్ ఏంటి 0 to 7 అంటే మాక్సిమం వాల్యూ ఎంత 7 కాబట్టి 7 రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని బిట్స్ కావాలి మనకి 3 బిట్స్ సరిపోతాయి. సో కాబట్టి ఇక్కడ 3 బిట్స్ ఈ 3 బిట్స్ కలిపి ఒక 7 3 బిట్స్ 7 3 బిట్స్ 3 బిట్స్ 3 బిట్స్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 7 3 బిట్స్ 7 3 బిట్స్ 7 3 బిట్స్ 7 7 1 అంటే దీని ఈక్వలెంట్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది మనకి 1 7 7 7 7 7. ఓకే నెక్స్ట్ పర్సెంటేజ్ ఎక్స్ అంటే హెక్సాడెసిమల్ ఫామ్. సో మనకి హెక్సాడెసిమల్ ఫామ్ అంటే బేస్ 16 అంటే ఎలా చేసే నంబర్స్ ఏంటి 0 to 15 అంటే మనకి మాక్సిమం వాల్యూ ఎంత 15 ఈక్వల్ బైనరీ ఫామ్ ఏంటి 111 అంటే 9 10 దేనికి ఈక్వల్ అవుతుంది ఏ కి 11 బి కి ఈక్వల్ అవుతుంది 12 సి 13 డి 14 ఈ 15 ఎఫ్ అంటే ఈ 4 బిట్స్ కలిపి ఏమవుతుంది ఎఫ్ ఈ 4 బిట్స్ కలిపి ఎఫ్ 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 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి ఎఫ్ 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 సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఓకే అంటే మనకి ఇచ్చిన నంబర్ని డెసిమల్ ఫామ్లో హెక్సాడెసిమల్ ఫామ్ అండ్ ఆక్టల్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. కంట్రోల్ F9 ఆల్ట్ F5 సో -1 65,535 దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఓకే సేమ్ ఇక్కడ 100 ఇచ్చారు మనం 100 అనే నంబర్ని ఏమి అడుగుతున్నారు ఇక్కడ పర్సెంటేజ్ డి అంటే డెసిమల్ ఫామ్ అన్సైన్డ్ ఇంట్ వాల్యూ పర్సెంటేజ్ ఓ అంటే ఆక్టల్ ఫామ్ పర్సెంటేజ్ ఎక్స్ అంటే హెక్సాడెసిమల్ ఫామ్. ఓకే సో 100ని డెసిమల్ ఫామ్లో ఏమొస్తుంది 100 వస్తుంది అన్సైన్డ్ ఇంట్ అంటే 100 వస్తుంది ఇక్కడ 100 ప్రింట్ అవుతుంది 100 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 100ని ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి ఆక్టల్ ఫామ్ అంటే బేస్ 8 సో 1 times 2 times 16 సో రిమైండర్ ఎంత 4 నెక్స్ట్ 8 1 time రిమైండర్ ఎంత 4 అంటే ఎంత వస్తుంది 144. సో 100 మనం ఆక్టల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే వాల్యూ వస్తుంది 144 వస్తుంది. ఓకే అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ 100ని హెక్సాడెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. హెక్సాడెసిమల్ ఫామ్ అంటే బేస్ 16 అంటే ఎన్ని టైమ్స్ 6 times రిమైండర్ ఎంత 4 అంటే వాల్యూ ఎంత వస్తుంది 64 అంటే 100ని హెక్సాడెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే 64 అంటే ఈ కోడ్ రన్ చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది. సో కంట్రోల్ F9 ఆల్ట్ F5 సో 100 144 and 64. So next one is what is the output of given code. The left shift right shift and ఇది కాంప్లిమెంట్ ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి -1 కాంప్లిమెంట్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంత -2 సో కాంప్లిమెంట్ ఆఫ్ 2 అంటే వాల్యూ ఎంత -3 సో కాంప్లిమెంట్ ఆఫ్ x అంటే వాల్యూ ఎంత -(x + 1) అంటే ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది -11 వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ -11 ఈ -11 అనేది ఈ ఫస్ట్ పర్సెంటేజ్ డీలోకి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ సో 10ని రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే 1 బిట్ని రైట్కి మూవ్ చేయాలి అంటే 10ని ఫస్ట్ 10ని మనం బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1010
రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 16 కూడా ఆల్ ఆర్ జీరోస్. ఇప్పుడు 1 బిట్ మనం రైట్కి మూవ్ చేయాలి. అంటే ఈ 1 ఎక్కడికి వస్తుంది 1, ఈ 0 ఈ ప్లేస్లోకి వస్తుంది 0, ఈ 1 ఈ ప్లేస్లోకి వస్తుంది 1 0, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. అంటే 1 0 1 1 0 1 ఈక్వలెంట్ డెసిమల్ ఫామ్ ఏంటి 5. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 5 వస్తుంది. ఈ 5 అనే వాల్యూ నెక్స్ట్ పర్సంటేజ్ డీలోకి వస్తుంది. నెక్స్ట్ మనం టెన్ రైట్ షిఫ్ట్ 1, 10 లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్కి మూవ్ చేయాలి. సో చూడండి మనం ఇచ్చిన బిట్ని 1 బిట్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్న ఫస్ట్ ఈక్వలెంట్ 10 బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0 వస్తుంది. 1 0 1 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం లెఫ్ట్కి మూవ్ చేయాలి. 1 బిట్ లెఫ్ట్కి మూవ్ చేస్తే ఈ ప్లేస్కి వస్తుంది. లెఫ్ట్కి మూవ్ చేస్తే 0, లెఫ్ట్కి మూవ్ చేస్తే 1, లెఫ్ట్కి మూవ్ చేస్తే 0 0. దీని ఈక్వలెంట్ వాల్యూ ఎంత వస్తుంది 16 + 4 అంటే 20 వస్తుంది. అంటే 20 అనేది ఈ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. ఈ 20 అనేది వచ్చి పర్సంటేజ్ డీలో రీప్లేస్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఆల్రెడీ మనం షార్ట్ కట్ ఫామ్ చెప్పాం. 20ని రైట్కి మూవ్ చేయాలంటే 10/2^1, 10/2 నెంబర్ ఆఫ్ బిట్స్ 2 కాబట్టి ఈక్వలెంట్ వాల్యూ ఎంత 5. కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. అదే మనం లెఫ్ట్కి మూవ్ చేయాలంటే 10 × 2^1 అంటే వాల్యూ ఎంత 20. అంటే క్యాల్కులేట్ చేయకుండా డైరెక్ట్గా 25 - 11. నెక్స్ట్ వన్ ఇస్ ఫస్ట్ ఇచ్చిన 10ని ఇది బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, బిట్ వైజ్ ఆర్, ఇది బిట్ వైజ్ అండ్. ఫస్ట్ ఇచ్చిన నంబర్స్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో 10ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0. 16 బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0 0. ఓకే, ఇక్కడ 0 రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటికి మనం అండ్ అప్లై చేయాలి. ఫస్ట్ 10 and 20 అంటే 10కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ దిస్ వన్, 20కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ దిస్ వన్. ఇప్పుడు మనం అండ్ అప్లై చేస్తే అండ్ అంటే ఏంటి బోత్ 1 అయితే 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. సో చూడండి 0 0 0 0 0. సో మనకి 0 వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 0 రీప్లేస్ అవుతుంది. ఈ 0 అనేది పర్సంటేజ్ డీలోకి వస్తుంది. నెక్స్ట్ ఆర్ అప్లై చేయాలి. 10 or 20. సో 1 1 1 1 0. అంటే వాల్యూ ఎంత వస్తుంది 2 + 4 6, 16 + 8 24 + 4 28 + 2 30. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 30. అంటే పర్సంటేజ్ డీలోకి వాల్యూ ఎంత వస్తుంది 30. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈస్ 10. సో ఎక్స్క్లూజివ్ ఆర్ 20. సో ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే బోత్ ఆర్ డిఫరెంట్ టైప్ ఉంటే 1, 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 రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. సో దీని ఈక్వలెంట్ బైనరీ ఫామ్ నుంచి డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే 16 + 8 + 4 + 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది 10 26 30. వాల్యూ ఎంత వస్తుంది 30. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 30. అంటే కోడ్ ఆన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 25 - 11 30 30 0. Control F9, Alt F5. So 25 - 11 30 30 0. So next one is what is the output of given code. Okay, ఒకసారి చూడండి ఇక్కడ 15 bits లెఫ్ట్ కి మూవ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏ వాల్యూ ఎంత 1ని ఈక్వలెంట్ బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే వాల్యూ వస్తుంది మనకి 1
Remaining all are zeros. 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0. ఓకే, ఇప్పుడు మనం 15 బిట్స్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. అంటే ఈ 15 బిట్స్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. అంటే ఇది సైడ్ 15 బిట్స్ మూవ్ చేస్తే 1 బిట్ అంటే వాల్యూ వస్తుంది, 0 యాడ్ అవుతుంది. 2 అంటే 2 ఎక్కడికి వస్తుంది, 0, 0. 3 అంటే 1, 0, 0. అలా 15 అంటే మనకి లాస్ట్లో ఉన్న 1, ఈ 1 అనేది లాస్ట్కి వస్తుంది. 1, 0, 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 0. సో లాస్ట్ రిప్రజెంట్ సైన్. లాస్ట్లో 1 ఉందంటే అది నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్స్ అన్ని కూడా ఏ ఫామ్లో స్టోర్ అయ్యి ఉంటాయి, మనకి 2's కాంప్లిమెంట్ ఫామ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే, 2's కాంప్లిమెంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. దీనికి 2's కాంప్లిమెంట్ క్యాల్కులేట్ చేయాలంటే అన్ని జీరోస్ వన్స్లో కన్వర్ట్ చేసి 1, 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 దానికి 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, దీని ఈక్వలెంట్ డెసిమల్ ఫామ్ -32768, -32768. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది -32768 వస్తుంది. Control F9, Alt F5. So -32768. So next one is, what is the output of given code? సో చూడండి, మనం ఇక్కడ 16 బిట్స్ని రైట్కి మూవ్ చేస్తున్నాం. ఇక్కడ ఎనీ నెంబర్ ఉండండి, అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా మనకు అనవసరం. 16 బిట్స్ మూవ్ చేస్తామంటే ఆల్ ఆర్ జీరోస్ అని. అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 0. % D, ఏ అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 0 ఇస్ ద అవుట్పుట్. అంటే మనకి ఇంటీజర్ సైజ్ 16 బిట్స్ ఉన్న 16 బిట్స్ని రైట్కి మూవ్ చేస్తే మనకి 0 వస్తుంది. Alt F9, yes, Control F9, Alt F5. Control F9, Alt F5. 0 is the output. So next one is, what is the output of given code? సేమ్ ఇప్పుడు ఇచ్చిన 16 బిట్స్ని, ఇది ఈవెన్ నెంబర్ ఉన్నా ఆడ్ నెంబర్ ఉన్నా మన 16 బిట్స్ని కూడా లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాం. సో లెఫ్ట్కి మూవ్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, 0. ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది 0. Control F9, Alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి 0. So next one is, what is the output of given code? So complement of 0. ఫస్ట్ మనకి 0 అంటే 0 అని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే వాల్యూ వస్తుంది మనకి 0, 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 అలా జీరోస్. కాంప్లిమెంట్ అంటే జీరోస్ అన్నిటిని వన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో కన్వర్ట్ చేస్తే 1, 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 1. సో లాస్ట్లో 1 ఉందంటే రిప్రజెంట్స్ సైన్. ఓకే, అంటే 1 ఉందంటే అది నెగిటివ్ వాల్యూ అవుతుంది. నెగిటివ్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఏ ఫామ్లో స్టోర్ అయ్యి ఉంటాయి, మనకి 2's కాంప్లిమెంట్ ఫామ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. 2's కాంప్లిమెంట్ అంటే జీరోస్ అన్నిటిని వన్స్లోకి, వన్స్ 0లో కన్వర్ట్ చేయాలి. అన్ని వన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఆర్ 0లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేసి దానికి 1 యాడ్ చేయాలి. అంటే వాల్యూ ఎంత, 1. ఇది -1. దీని ఈక్వలెంట్ వాల్యూ ఎంత, -1. ఈ కోడ్ రన్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది -1. Control F9, Alt F5. -1 is the output. Next one is, what
ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? ఒకసారి చూడండి, ఇక్కడ మనకి కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత? -1. కాంప్లిమెంట్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంత? -2. కాంప్లిమెంట్ ఆఫ్ 2 అంటే వాల్యూ ఎంత? -3. అలాగే ఇక్కడ మనకి 9కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ కావాలి. ఓకే, 9కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఏంటి? కన్వర్ట్ చేస్తే మనకి 1 0 0 1. ఇది రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 0 0 0 రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. నెక్స్ట్ మనకి ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 9 అంటే వాల్యూ ఎంత వస్తుంది? -10. అంటే 9కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఇది. కాంప్లిమెంట్ ఆఫ్ 9 అంటే మీనింగ్ ఏంటి? జీరోస్ వన్స్లోకి, వన్స్ని జీరోలో కన్వర్ట్ చేయాలి. సో 9 అంటే మనకి వాల్యూ వస్తుంది 1 0 0 1. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. ఓకే, దీని ఈక్వలెంట్ 9 ఈక్వలెంట్ బైనరీ ఫామ్. ఇప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ 9 అంటే మీనింగ్ ఏంటి? జీరోస్ వన్స్లోకి, వన్స్ జీరోలో కన్వర్ట్ చేయాలి. వాల్యూ ఎంత వస్తుంది? 1 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 0 1 1 0. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ 9 అంటే వాల్యూ ఎంత? -10. అంటే -10కి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఇది. ఇప్పుడు ఈ రెండింటికి మనం -10కి 9కి ఏం అప్లై చేయాలి? ఇక్కడ అండ్ అప్లై చేయాలి. అండ్ అంటే బోత్ 1 అయితే 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. కాబట్టి ఆల్ ఆర్ డిఫరెంట్ కాబట్టి వాల్యూ ఏం వస్తుంది? 0. ఇప్పుడు ఆర్ అప్లై చేయాలి. 9 ఆర్ -10. ఆర్ అప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 1 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 1. ఆల్ ఆర్ వన్స్. ఇప్పుడు ఆల్ ఆర్ వన్స్ అంటే ఇప్పుడే చెప్పాం కదా, దీని ఈక్వలెంట్ వాల్యూ ఎంత? -1. ఇది -1. నెక్స్ట్ 9 అండ్ -10కి ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది అప్లై చేయాలి. సో బోత్ ఆర్ సేమ్ టైప్ ఉంటే, డిఫరెంట్ టైప్ ఉంటే 1, సేమ్ టైప్ ఉంటే 0. సో డిఫరెంట్ టైప్ ఉంటే 1 1 1 1, డిఫరెంట్ టైప్ ఉంటే 1 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 1. అంటే దీని ఈక్వల్ వాల్యూ ఎంత? -1. అంటే -1 వస్తుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి -1 -1 0 ఇస్ ద అవుట్పుట్. Control F9, Alt F5. So -1 -1 0 is the output. So next one is what is the output of given code? ఒకసారి చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత? స్టార్టింగ్ 2 వేరియబుల్స్ ఉన్నాయి, A then B. సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది 500, then సమ్ అడ్రస్ 600. ఓకే, సో ఇక్కడ మనం ఏలో వాల్యూ ఎంత ఉంది? ఇనిషియల్గా 10, బీలో వాల్యూ ఎంత ఉంది? 20. సో మన ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? రైట్ టు లెఫ్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ ఇది బీలో ఉన్న వాల్యూ, ఈ బీలో ఉన్న వాల్యూ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే బీలో ఇక్కడ వాల్యూ ఎంత? 20. నెక్స్ట్ ఏలో ఉన్న వాల్యూ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఏలో వాల్యూ ఎంత ఉంది? 10. నెక్స్ట్ ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ మనకి 2 వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో మనం ఎంటర్ చేసే వాల్యూస్ ఏంటంటే 30 40 ఎంటర్ చేయాలి. 30 40 అనే వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఏ వాల్యూ 30 అని ఎంటర్ చేస్తాను, స్పేస్ బి వాల్యూ 40 అని ఎంటర్ చేస్తాం. అంటే ఈ 30 అనే వాల్యూ వచ్చి అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ అవుతుంది. ఏ వేరియబుల్కి అడ్రస్ ఎంత? 500. ఇక్కడ ఎంత స్టోర్ అవుతుంది? 30. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ బి 40 వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది? అడ్రస్ ఆఫ్ బి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 40.
నెక్స్ట్ ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ స్కాన్డ్ వాల్యూస్. ఎన్ని వాల్యూస్ స్కాన్ చేస్తాం మనం, 2. కాబట్టి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, 2 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ 2 అనే వాల్యూ వచ్చి %d లో స్టోర్ అవుతుంది. ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి, 2 ప్రింట్ అవుతుంది. 2 నెక్స్ట్ వన్ ఈజ్ 10, 20 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఏలో ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఏలో ఉన్న వాల్యూ ఎంత, 30. సో 38 వస్తుంది. బిలో ఉన్న వాల్యూ ఎంత, 40. సేమ్ ప్రింట్ అవుతుంది మనకి 30, 40. స్లాష్ అని ఇద్దాం. సో నెక్స్ట్ లైన్లో 30, 40. సో ప్లీజ్ రిమెంబర్, ఈ కోడ్ రన్ చేసేటప్పుడు మనం 2 వాల్యూస్ ఎంటర్ చేయాలి. 2 వాల్యూస్ ఎంటర్ చేసే వరకు కర్సర్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ కర్సర్ 2 వాల్యూస్ అని ఎంటర్ చేయాలి మనం. ఓకే, సో చూడండి ఇక్కడ కంట్రోల్ F9 2 వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ఎంటర్ చేసే వాల్యూస్ 30 స్పేస్ 40 అని ఇస్తున్నాను, ఎంటర్. ఓకే, సో ఆల్ట్ F5. సో ఇవి 2, 10, 20. నెక్స్ట్ ఏబి వాల్యూస్ ఎంత, 30, 40. So next one is, what is the output of given code? So మనకి స్టార్టింగ్ ఏ వాల్యూ ఎంత, ఏలో ఉన్న వాల్యూ 10, బిలో ఉన్న వాల్యూ 20. సమ్ అడ్రస్ ఉంటాయి 500, 600. నెక్స్ట్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ R ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ R ఉన్నప్పుడు ఫస్ట్ వన్ కండిషన్ 0. ఒకవేళ ఫస్ట్ ఈ కండిషన్ అనేది 0 అయితే అప్పుడు మాత్రమే సెకండ్ వన్ అనేది చెక్ చేస్తుంది, లేదా చెక్ చేయదు. అలా కాకుండా ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి, A, B. So A value is 10, B value is 20. నెక్స్ట్ ఇక్కడ R అన్నప్పుడు ఈ ఫస్ట్ కండిషన్ 0 అయితేనే ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, లేకపోతే ఎవాల్యుయేట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫస్ట్ ఇది 1 ఉంటే ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది కానీ 0 అయితేనే ఇది చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత, 10. సో 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయదు. ఇప్పుడు మనకి నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి, నెక్స్ట్ లైన్లోకి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 11. ఏబి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. మనకి ఏ వాల్యూ ఎంత, 11. బి వాల్యూ ఎంత, 20. నెక్స్ట్ మళ్ళీ ఇది లూప్ కాబట్టి కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇది R అన్నప్పుడు ఇది 1 కాబట్టి ఇది చెక్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ లైన్కి వస్తుంది. వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది, 12. మనకి ఏ వాల్యూ ఎంత, 12. బి వాల్యూ ఎంత, 29. మళ్ళీ కండిషన్ ఫెయిల్ మళ్ళీ పైకి వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ 1 సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ 1 రిటర్న్ చేస్తుంది. 1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 13 అవుతుంది. సో ఇక్కడ 13 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 సెకండ్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 13 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. 13 లెస్ కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ R ఉన్నప్పుడు ఇది 0 అయితే మేబీ ఇక్కడ కూడా 1 ఆర్ 0 అయ్యే ఛాన్స్ కాబట్టి ఇది చెక్ చేస్తుంది. నాకు బి వాల్యూ ఎంత, 20. సో 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 22. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. R అన్నప్పుడు 0 ఆర్ 1 అంటే 1 కాబట్టి నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుంది, 21 అవుతుంది. నాకు ఏబి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ
చెక్ చేసి నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 14 అవుతుంది. ఏ వాల్యూ 14, బి వాల్యూ ఎంత అవుతుంది 21. మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, ఏ వాల్యూ ఎంత 14, 14 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. కండిషన్ ఫాల్స్ కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. బి వాల్యూ 21 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 22. ఎస్ కండిషన్ ట్రూ, 1 రిటర్న్ చేస్తుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ వాల్యూ 15 అవుతుంది, ఈ వాల్యూ 22 అవుతుంది. కాబట్టి ఇక్కడ 15, 22 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 సెకండ్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 15. సో 15 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. ఇది చెక్ చేస్తుంది. బి వాల్యూ ఎంత 22. సో 22 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 22. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ 1 రిటర్న్ అవుతుంది. ఆర్ కాబట్టి 0 1 అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 23 అవుతుంది, సి వాల్యూ 16 అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది మనకి 16, నెక్స్ట్ 23 ప్రింట్ అవుతుంది. మళ్ళీ పైకి అవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది. 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. బి వాల్యూ ఎంత 23. సో 23 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 22. కండిషన్ ఫాల్స్ 0 రిటర్న్ చేస్తుంది. 0 ఆర్ 0 అంటే 0 కాబట్టి కండిషన్ ఫాల్స్, వైల్ ఆఫ్ 0. కండిషన్ ఫాల్స్ ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఏ వాల్యూ 17 అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 24 అవుతుంది. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. సో ఏ ప్లస్ 10 ఇక్కడికి వస్తుంది, బి ప్లస్ 10. ఏ ప్లస్ 10 అంటే వాల్యూ ఎంత, ఏ వాల్యూ 17 ప్లస్ 10 27. బి వాల్యూ 24 ప్లస్ 10 34. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో 11 20 12 20 13 20 14 21 15 22 16 23 27 37. ఓకే. So next one is what is the output of given code. Okay, in C language 0 means false, non-zero means true, non-zero means true. So 1 non-zero, 2 non-zero, 3 5 10 minus 10 minus 20 minus 3 to 7 6 7 3 to 7 6 7 all are true. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత -1. సో ఫస్ట్ కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. -1 అంటే ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇది డమ్మీ కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ -1 కాబట్టి ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి -1 అంటే వాల్యూ ఎంత -2. నెక్స్ట్ -3 ట్రూ, -4 ట్రూ, -5 ట్రూ, -6 and so on, -3 to 7 6 8 true. So -3 to 7 6 8 -1 వాల్యూ ఎంత వస్తుంది 3 to 7 6 7. So 3 to 7 6 7 yes condition true. Once again 3 to 7 6 6 3 to 7 6 5 and so on, 10 9 8 7 6 5 4 3 2 1 0. ఇక్కడ 0 వస్తుంది, వైల్ ఆఫ్ 0 ఎస్ కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి 0 -1 అంటే వాల్యూ ఎంత -1. సో ఇక్కడ ఏలో వాల్యూ ఎంత వస్తుంది -1. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది -1. కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి -1 is the output. Okay, so next one is what is the output of given code. So మనం break should be used inside a loop or inside a switch. Continue should be used only inside a loop.
ఇక్కడ కంటిన్యూ అనేది ఇన్సైడ్ లూప్ మాత్రమే యూజ్ చేయగలం. ఎస్, మనం ఇక్కడ కంటిన్యూ అనేది రాస్తే ఇన్సైడ్ లూప్లో రాస్తాం. ఓకే ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. సో కంటిన్యూ అంటే ఏం చేస్తుంది, సమ్ పర్టికులర్ కండిషన్, ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది, ఈ రిమైనింగ్ కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే చూడండి ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి స్టార్టింగ్ 1. సో 1 less than or equal to 10 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి 1 ప్రింట్ అవుతుంది. సమ్ స్పేస్ ఇచ్చాం, స్పేస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 greater than 3 అండ్ 1 less than 8. 1 greater than 3 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ స్టార్టింగ్ 1, ఏ వాల్యూ ఎంత అవుతుంది 2, మళ్ళీ పైకి వెళ్తుంది. 2 less than or equal to 10 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఏ వాల్యూ ఎంత 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది 3. పైకి వెళ్ళినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి పైకి వెళ్ళినప్పుడు 3 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 3 less than or equal to 10 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ ఎంత 3 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 greater than 3 ఎస్ కండిషన్ ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేసి ఏ వాల్యూ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి పైకి వెళ్ళినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది. మరి 4 less than or equal to 10 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 4 greater than 3 ఎస్ ట్రూ అండ్ 4 less than 8 ఎస్ కండిషన్ ట్రూ అది 1. ఇఫ్ ఆఫ్ 100 కండిషన్ ట్రూ కాబట్టి కంటిన్యూ పైకి వెళ్తుంది. సో ఆల్రెడీ మనం కంటిన్యూ మళ్ళీ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళినప్పుడు ఏ వాల్యూ ఎంత 4. మనం ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది కింద చేస్తాం, కంటిన్యూ కింద. ఎప్పుడైనా మనం కంటిన్యూ యూజ్ చేసేటప్పుడు ఈ ఇంక్రిమెంట్ చేసేది కంటిన్యూ కన్నా పైన రాయాలి, లేకపోతే ఇది ఇన్ఫినిటీ లూప్. నాకు ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 4, మళ్ళీ పైకి వెళ్తుంది 4 ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ మళ్ళీ ఏ వాల్యూ 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ లూప్ అలా ఎగ్జిక్యూట్ రిపీట్ అవుతానే ఉంటుంది. ఓకే సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ లూప్ 4 అలా రిపీట్ అవుతానే ఉంటుంది. చూడండి 4 అసలు ఎప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు, అలా రిపీట్ అవుతానే ఉంటుంది. ఒక లూప్ అనేది మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, 0 నెంబర్ ఆఫ్ టైమ్, మ్యాక్సిమం ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్. So this is the continue. Okay, so still you have any doubts, please refer once again. Thank you for watching.